సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 నమస్కారం రచిత గారు. నమస్తే సిరి. సో బేసిక్గా ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కారణం చేత స్ట్రెస్ అనేది ఉంది. అండ్ మనం మాట్లాడుకున్నప్పుడు ఎస్పెషల్లీ డైట్ గురించి మాట్లాడుకున్నప్పుడు స్ట్రెస్ ఫ్యాట్ పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ అన్నారు. కాబట్టి ఒక్కసారి దాని గురించి ఇన్ డీటెయిల్డ్గా మా కోసం స్ట్రెస్ ఉండడం వల్ల ఫ్యాట్ ఏ విధంగా మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. సో బేసికల్గా స్ట్రెస్ అనేది మీరు అన్నట్టు ఇట్స్ ఎ గ్లోబల్ ఎపిడెమిక్. ఫ్రమ్ చిన్న పిల్లల నుంచి తీసుకుంటే పెద్దవాళ్లకు నెససరీ అన్నెసెసరీ విషయాల్లో సెల్ఫ్ అంటే మనము అవసరం లేకుండా క్రియేట్ చేసుకున్నవి, అన్వారెంటెడ్గా క్రియేట్ అయ్యేవి, మనకు తెలియకుండా మనం కొన్ని సిచ్యుయేషన్లో పడి తెచ్చుకునేవి, ఇలాంటివి చాలా రకరకాలుగా వస్తుంటాయి. సో మన చేతిలో ఉన్నవి మనం చేసుకోగలగటాన్ని ఒక్కటి మనం రియలైజ్ చేయించడానికి ఈ చిన్న టాపిక్ చేయడం జరుగుతుంది. అయితే స్ట్రెస్, హౌ దట్ స్ట్రెస్ ఈజ్ రిలేటెడ్ టు వెయిట్ గెయిన్ ఈజ్ అ క్వశ్చన్. బేసికల్గా విజరల్ ఫ్యాట్, పొట్ట ఫ్యాట్, మనం చాలా వీడియోస్ కూడా చేస్తాము. బిఫోర్ స్టార్టింగ్ ద టాపిక్ ఐ వాంట్ టు టెల్, పొట్ట దగ్గర విజరల్ ఫ్యాట్ అనేది తిండితో రావటం కంటే స్ట్రెస్ మూలంగా ఎక్కువ వస్తుంది విజరల్ ఫ్యాట్ అనేది రీసెర్చెస్లో కూడా మనకి చాలా తేలింది. మామూలుగా కూడా ఓవర్ వెయిట్ ఎందుకు అవుతారు అంటే కనుక సింపుల్ లాజికల్గా కొన్ని మాట్లాడుకోవాలంటే, ఈ స్ట్రెస్ అనేది కార్టిసాల్ హార్మోన్ అనేది మనకి సైకలాజికల్గా ఫిజియోలాజికల్గా రెండు విధాలుగా ఇంపాక్ట్ పడుతుంది. ఎలా అంటే ఈ స్ట్రెస్ ఏం చేస్తుందంటే మనకి షుగర్ క్రేవింగ్స్ని, ఎక్కువ షుగరీ అంటే అవి తినాలనిపిస్తుంది. ఇప్పుడు స్ట్రెస్ ఉంది, స్ట్రెస్ ఉంటే చాలామంది మనము బాయిల్డ్ వెజిటబుల్స్, లేకపోతే సాలెడ్, లేకపోతే ఇంట్లో మిల్లెట్స్ ఇలా తినబుద్ధి అవ్వదు. గన్ షార్ట్గా ఐస్ క్రీమ్, కేక్స్, పేస్ట్రీస్, పిజ్జాస్, బర్గర్స్, ఇట్లా డార్చ్ ఇలాంటి వాటిని కోరుకుంటుంది, క్రేవింగ్స్. బికాజ్ వాటిలో ఉన్న అన్ని షుగరీ ప్రొడక్ట్స్లో ఎందుకు ఆ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఎందుకు ఉంటుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, దానికోసం మనం తింటాము. బట్ దట్ ఇంపాక్ట్ ఆ క్షణంలో ఈ రివార్డ్స్ ఏదైతే ఉంటుందో అది జరుగుతుంది. కానీ కిందకు వచ్చే వరకు ఏమవుతుందంటే ఇట్ ఇస్ సెటిల్ డౌన్స్ యాజ్ అ ఫ్యాట్. సో బేసికల్గా మనము సైకలాజికల్గా ఫస్ట్ తీసుకుంటే ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది అంటే కనుక, సైకలాజికల్గా ఏమవుతుందంటే, ఇప్పుడు స్ట్రెస్ అంటే ఏమవుతుంది, ఒక మనిషి అనుకున్న పని జరగల అంటే ఏమైంది, మైనస్ అయింది, వాళ్ళు అనుకున్నది జరగల, ఇది జరగల. ఆ ఒక్క ఏదైతే స్ట్రెస్ హార్మోన్స్ అది మనకి రిలీజ్ అవుతుందో కార్టిసోల్, అదేమవుతుందంటే షుగర్ క్రేవింగ్ని అడుగుతుంది. అడిగినప్పుడు వీళ్ళు ఇమ్మీడియట్గా దానికి ఉంటే అది తిన్నప్పుడు ఒక డోపమైన్ సెక్రీట్ అవుతుంది. అది ఎప్పుడైతే సెక్రీట్ ఉందో దాన్ని ఏంటంటే రివార్డింగ్ లాగా ఫీల్ అవుతుంది. అంటే ఇన్నర్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. అంటే ఇక్కడ నెగటివ్ జరిగింది, దిస్ ఈజ్ గివింగ్ ఏ పాజిటివ్ కిక్. సో ఇక్కడ జరిగిన దాన్ని, ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవాలంటే వీళ్ళు లోపల తెలియకుండానే దే విల్ గెట్ అట్రాక్టెడ్ టు దిస్ రివార్డింగ్ ఫుడ్. అందుకని దే గెట్ యూస్ టు ఈట్. నేను అందాక ఫస్ట్ మెన్షన్ చేసినప్పుడు, ఎవరైతే స్ట్రెస్లో ఉన్నారు, కోపంగా ఉన్నారు అని బాధలో ఉన్నారు అంటే ఎమోషనల్ ఈటింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. అంటే మనం కొన్ని మూవీస్లో కూడా చూసాము. దిల్ ధడకనేదేమో అని ఒక మూవీ ఉంటుంది, అందులో ఆవిడ షెఫాలి అనే ఉంటుంది. ఆవిడకి వాళ్ళ హస్బెండ్ ఎప్పుడు చీటింగ్ చేసి ఎప్పుడైనా అబద్ధం చెప్పి ఏదైనా చేస్తే వస్తుంది పెద్ద కేక్ తీసుకొని ఇంకా ఏడుస్తూ ఇట్లా తింటానే ఉంటుంది అన్నట్టు, బికాజ్ షీ కాంట్ కంట్రోల్ దట్. సో అట్లా ఎక్స్ట్రా ఎప్పుడైతే ఓవర్ స్ట్రెస్ అవుతుందో, ఆ హార్మోనల్ చేంజెస్ ఎప్పుడు అవుతాయో మీకు ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ ఎమోషనల్ ఈటింగ్. ఎప్పుడైతే ఎమోషనల్ ఈటింగ్ మీద పడింది, ఆ తిన్నప్పుడు మంచిగా అనిపించింది, ఇది విషమలైన్ లాగా వాడుతుంది. ఈ సైకిల్ అనేది కంటిన్యూ అవుతుంది. సో వీళ్ళు ఈ ట్రాప్లో పడిపోతారు తెలియకుండానే. ఎవ్రీ టైమ్ ఏదైతే ఆ స్ట్రెస్ రాకముందు ఆల్రెడీ క్యారీ అయిన అవుతున్న దాన్ని ఇంక ఈరోజు పిజ్జా బర్గర్ తినాలి అంటే వీళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఆ సైకిల్లో పడటం జరుగుతుంది. విశ్వలీయం లాగా ఎప్పుడైతే ఈ ఫుడ్ తింటారో ఇంకా లేజీగా, ఇంకా బుర్ర పనిచేయదు, ఇంకా పర్ఫార్మెన్స్ దేంట్లో అనుకుంటున్నారో దాంట్లో తగ్గుతుంది, సెల్ఫ్ రిగ్రెట్ ఉంటుంది. అంటే నేను ఎందుకు చేశాను, నేను తినకుండా ఉండాల్సింది, లావ్ అవుతున్నాను. మీకు అర్థమవుతుందా? ఈ ఎఫెక్ట్, ఈ లేజీనెస్, ఈ వెయిట్ పెరగటం, ఇవన్నిటి మూలంగా మళ్ళీ స్ట్రెస్ డెవలప్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ సైకిల్ లాగా జరగటం జరుగుతుంది.
ఇప్పుడు మనం సైకలాజికల్గా మాట్లాడుకున్నాం, ఫిజియలాజికల్గా మాట్లాడుకుందాం. Sure. ఎందుకు తింటారు అంటే మనకు అసలు సంబంధం ఉండదు. సరే ఇదేమో కనిపిస్తుంది తిందాం అనుకుంటాం, కానీ లోపల మనకు తెలియకుండానే బాడీలో ఆర్గాన్స్ అంటే హార్మోన్స్ కూడా ఎలా డిమాండ్ చేస్తుంది, బ్రెయిన్ ఎట్లా ఫంక్షన్ చేస్తుంది, కమాన్ గో అండ్ గెట్ దట్ అనేది కనుక మనం ఆలోచిస్తే బేసికల్గా ఇందులో ఫస్ట్ హార్మోనల్ చేంజెస్. ఈ హార్మోనల్ చేంజెస్లో ఏమవుతుందంటే స్ట్రెస్ క్రియేట్ అయినప్పుడు ఈ కార్టిసోల్ అనేది ఏదైతే హార్మోన్ ఉంటుందో అది మన బాడీలో ఫస్ట్ ఏంటంటే మీకు హైపోథలామిక్ పిట్యూటరీ అడ్రినాలిన్ యాక్సిస్ అనే మనకు హార్మోన్ అది ఏం చేస్తుందంటే దాన్ని యాక్టివేట్ చేస్తుంది. అది ఎప్పుడైతే దాన్ని యాక్టివేట్ చేస్తుందో ఆ ఒక యాక్సిస్ అది ఏమవుతుందంటే హెచ్పిఏ అంటారు దాన్ని. అది ఏం చేస్తుందంటే మన కార్టిసోల్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే అది రిలీజ్ చేస్తుందో అది రిలీజ్ అయ్యి అడిగేది ఏంటి అని అంటే షుగర్ క్రేవింగ్. ఇట్ ఇనిషియేట్స్ కమ్ ఆన్ గో అండ్ గెట్ ద షుగర్. ఆకలి దాన్ని క్రియేట్ చేస్తుంది. సో షుగర్ తింటేనే ఆ హార్మోనల్ అదంతా ఏదైతే క్రియేట్ అయిందో ఇన్స్టిగేట్ అయిందో అది సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది. కాబట్టి హార్మోనల్ ఇంపాక్ట్ చాలా చాలా ఉంటుంది. మనకి స్ట్రెస్ క్రియేట్ అవ్వంగానే ఇట్లా స్ట్రెస్ క్రియేట్ అవ్వంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారు ఫస్ట్ లేసి మనకి ఎట్లా రియాక్షన్ ఎట్లా ఉందో అట్లా ఇప్పుడు మనకి ఈ ఈ ఏదైతే హైపోథలామస్ పిట్యూటరీ యాక్సిస్ అని చెప్పాను నేను అడ్రినాలిన్, అది మనకి ఇన్స్టిగేట్ చేస్తుంది కార్టిసోల్ హార్మోన్. అట్లా కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ జరుగుతుంది సిరి. ఎప్పుడైతే స్ట్రెస్ క్రియేట్ అవుతుందో ఆ స్ట్రెస్ క్రియేట్ అయినప్పుడు తెలియకుండానే మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమవుతుందంటే చేంజ్ ఇన్ ద ఇన్సులిన్ అంటే బ్లడ్ గ్లూకోజ్లో మెటబాలిజం కానివ్వండి, ఇన్సులిన్ ప్రొడక్షన్లో కానివ్వండి విపరీతమైన చేంజ్ వస్తుంది. ఎప్పుడైతే చేంజ్ వస్తుందో రెసిస్టెన్స్ చేస్తుంది. ఆ రెసిస్టెన్స్ అవ్వంగానే మళ్ళీ నీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవ్వంగానే ఏమవుతుందంటే మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది షుగర్ స్వీట్స్. సో అలాగా మళ్ళీ ఇది కూడా మనల్ని హైలైట్ చేస్తుంది షుగర్ తినడానికి. ఆ షుగర్ డిమాండ్ చేస్తుంది. స్ట్రెస్ ఉన్న వాళ్ళకి షుగర్ తినాలనే డిమాండ్ని ఎక్కువ క్రియేట్ చేస్తుంది. అట్లాగే ఇంకా బ్రెయిన్ కెమిస్ట్రీలో కూడా బాగా డిఫరెన్స్ వస్తుంది. బ్రెయిన్ కెమిస్ట్రీలో డిఫరెన్స్ అంటే ఏంటి అని అంటే ఈ బ్రెయిన్లో మనకి బేసికల్గా అంటే ఎలా చేంజ్ వస్తుందంటే బ్రెయిన్లో మనకు ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అని ఇంకొకటి అమాగ్డాలా అని ఉంటుంది. ఈ రెండింటిని బ్రెయిన్ కెమిస్ట్రీని ఏమవుతుందంటే మనకు చేంజ్ చేయడం జరుగుతుంది, ఇనిషియేట్ చేస్తుంది. ఆ బ్రెయిన్కి వెళ్ళి ఇది యాక్టివేట్ చేయగానే ఈ బ్రెయిన్లో మనకి ఈ రెండు పార్ట్స్ ఏదైతే ఉంటుందో ఇది మనకు యాక్టివేట్ అయ్యి మనల్ని షుగర్ క్రేవింగ్స్ వైపుకు నావిగేట్ చేస్తుంది. మనకు తెలియకుండానే ఇన్ని చేంజెస్ జరుగుతాయి. హార్మోనల్ చేంజెస్, ఇన్సులిన్ చేంజెస్, బ్రెయిన్ కెమిస్ట్రీ ఇన్ని కలిసి మనల్ని హైజాక్ చేసేసినాక ఆటోమేటిక్గా ఒక నషాలో ఉన్న వాళ్ళు కనుక ఎలా అయితే ఫుడ్ని ఎంత వద్దనుకున్నా ఇలా వెళ్ళిపోతాం అక్కడికి. ఇంట్లో ఏమైనా అప్పలు ఉన్నాయనుకోండి, లేకపోతే కేక్స్ ఉన్నాయనుకోండి, లాస్ట్కి ఇట్లా బెల్లం ఉంది అట్లా కూడా తినేస్తుంటారు వాళ్ళకు. అంటే ఆకలి ఉండదు, కానీ ఆ స్ట్రెస్ ఈటింగ్ అనేది షుగర్ క్రేవింగ్స్ని ఎక్కువ పెంచడం జరుగుతుంది. కాబట్టి మోస్ట్లీ 40sలో వచ్చాక వీళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల కూడా ఎక్కువ షుగర్స్ తీసుకోవటం వల్ల ఓవర్ వెయిట్, బికాస్ అప్పటికే మెటబాలిజం తగ్గుతుంది కాబట్టి ఓవర్ వెయిట్ పెరగటం. అందుకని కంపారిటివ్లీ నీకు 30s 35లో ఉన్న వాళ్ళకంటే ఇన్ని రోజులు అదే తిండి తిన్నా కూడా 40+లో ఎక్కువ పుట్టాను అవ్వటం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం టీనేజర్స్ ముందటి కంటే ఎక్కువ పెరుగుతున్నారంటే వాళ్ళకి రకరకాల టాక్సిక్ రిలేషన్షిప్స్ తీసుకొనివ్వండి, ఎకడమిక్ పెర్ఫార్మెన్సెస్ కంపారిజన్, పియర్ ప్రెషర్ తీసుకోండి, సోషల్ ప్రెషర్ తీసుకోండి, అంటే ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు, ఏదైనా ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకోండి. వాళ్ళందరూ తిరుగుతున్నారు, వాళ్ళందరూ తింటున్నారు, కేక్ తినడానికి పోవాలా, కాఫీ తాగడానికి పోవాలా, కేఫ్స్కి ఎక్కువ వెళ్ళి షుగర్స్ తినటము ఇట్లా అంతంతా కామన్ అయిపోయింది. కాబట్టి వీటి మూలంగా షుగర్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళకి కూడా ఆ స్ట్రెస్ మూలంగా షుగర్స్ తీసుకుంటున్నారు. ఇవి ఎక్కువ అలవాటు అయిపోతే తెలియకుండానే ఇవి లేనప్పుడు దే విల్ ఫీల్ లో. ఇప్పుడు ఇది తిని వాళ్ళకి ఒక ఎలివేటెడ్ మూడ్లో ఉంటుంది. అవి తినలేదనుకోండి దే విల్ ఫీల్ లో. సో మీరు ఇప్పుడు లోగా ఉన్నందుకు తిన్నప్పుడు తిని అలవాటు అయిపోయినప్పుడు తినకపోతే లో ఫీల్ అవ్వటం. సో ఇట్ ఈస్ ప్యూర్లీ ఏ ఇంటర్లింక్డ్ ప్రాసెస్. కాబట్టి దేర్ యూ నీడ్ టు డెవలప్ ఎ విల్ పవర్. విల్ పవర్కి మించి ఇంక ఇప్పుడు నేను ఎంత చెప్పినా మీరు ఇది సోది చెప్తున్నారు, లేకపోతే మాకు అదే అవ్వట్లేదు కదంటే బాస్, ప్రపంచంలో ఎవ్వడూ కానీ
గుర్రం నీళ్లు అక్కడ నీళ్ళు దాకా తీసుకెళ్తే తాగించగలుగుతుందా? లేదు. సెల్ఫ్. యూ నీడ్ టు రియలైజ్ దట్ ఐ కెన్ ఓవర్కమ్, ఐ వాంట్ టు ఓవర్కమ్. ఫస్ట్ నీడ్ ఈజ్ ఐ వాంట్ టు ఓవర్కమ్. మీరు ఈ వీడియో చూసినప్పుడు ఒకటి ఫిజికల్గా మా దగ్గరకు వచ్చి హెల్ప్ కావాలా కౌన్సిలింగ్లో, యూ కెన్ కమ్. దానికంటే ముందు దే కెన్ కమ్. దానికంటే ముందు మీ ఎఫర్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ గుర్రాన్ని కళ్ళెం వేయాల్సింది. తెలుసు నీకు ఎక్కడో రాంగ్ జరుగుతోంది అని, ఆ తెలిసి మీరు చూస్తున్నారు అంటేనే యూ నీడ్ సమ్ హెల్ప్ ఆర్ యూ వాంట్ టు చేంజ్. ఇట్స్ ఎ వెరీ గుడ్ థాట్. సో నౌ యూ ఇమ్మీడియట్లీ టేక్ ది హెల్ప్ ఆఫ్ సంథింగ్ విచ్ ఈస్ లైక్ మంచి ఫ్రెండ్స్. ఎట్లా ఫుడ్ చేంజ్ కానీ లేకపోతే ఎక్సర్సైజ్ ఈజ్ ద బెస్ట్ వన్ టు బ్రేక్ దట్. ఎప్పుడైతే ఏదైతే ఈ సైకిల్ నడుస్తుందో దీన్ని బ్రేక్ చేయాలి అని అంటే యూ ఇమ్మీడియట్లీ జాయిన్ రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, జిమ్, యోగా, ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ యూ జాయిన్ అండ్ జస్ట్ కమెంట్. మీరు దాంట్లో నుంచి బయటకు రాలేదంటే నేను ఛాలెంజ్ చేస్తాను. అండ్ దెన్ ఒక్కసారి మీరు అందులో అడుగు పెట్టారంటే మీకు తెలియకుండా యూ విల్ గెట్ ఇన్ టు ద నైస్ హెల్దీ ఫుడ్. వెన్ యూ కాంకర్ దిస్ టూ, స్ట్రెస్ యూ విల్ 2 months. ఓకే. సో ఈజీగా వెళ్ళిపోతుంది. సో కాబట్టికి నేను చెప్పినంత ఈజీ కాదని మీరు అసలు అనుకోనే వద్దు. ఎందుకంటే ఒక్కసారి మీరు రొటీన్ని మీరు కంట్రోల్ చేసి చూడండి. ఐ ఛాలెంజ్ యూ విల్ డూ ఇట్. సో ఎప్పుడైతే ఈ 3 మీ కంట్రోల్లోకి వచ్చాక జీవితాన్ని ఎంతసేపు జయించడం, అన్నిట్లలో ఈ 3టినే మనం జయించాలి. హెల్త్, నీ మెంటల్ విల్ పవర్, ఆ తర్వాత నువ్వు వర్క్ ప్లేస్లో కానివ్వండి, అకాడమిక్లో కానివ్వండి, రిలేషన్స్ పరంగా కానివ్వండి, సొసైటీ పరంగా కానివ్వండి, ఆటోమేటిక్గా నీ మనస్సు నీకంత కంట్రోల్కి వచ్చి విల్ పవర్ డెవలప్ చేసి ఈ 4టిని జయించడం కష్టమా? లేదు. కాదు. సో కాబట్టికి వేర్ దెర్ ఈజ్ అ విల్ దెర్ ఈజ్ అ వే అనేది ఎంత చిన్న నానుడో అంత పవర్ఫుల్. సో మీకు మనస్సు ఉంటే మార్గం ఉంటుంది అని చెప్తున్నాను. ఆ మనస్సు ఉంటే అంటే ఒక్క అడుగు మీరు వేసి చూడండి, 99 అడుగులు మీకు సపోర్ట్గా నిలుస్తాయి. సో అది నేను పర్టిక్యులర్గా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను ఇచ్చిన అడ్వైజెస్తో కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా గన్ షాట్ కదా ఉంటుంది. మీరు ఒక అడుగు ముందుకేసి చూడండి. డెఫినెట్గా మేడం. సో మరి ఇలా ఎవరైనా కూడా స్ట్రెస్తో బాధపడుతున్న వారు, ఓవర్ ఈటింగ్ హ్యాబిచ్యువేటెడ్ అయిన వాళ్ళు, దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి కావచ్చు, లేదు అంటే వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా కూడా ఎలాంటి లైఫ్ స్టైల్లో ఉన్నా, ఎలాంటి డిసీజ్ కండిషన్లో ఉన్నా దానికి పర్టికులర్గా ఒక డైట్ ప్లాన్ కావాలి. బికాస్ ఇప్పుడు మనం జిమ్కి పోతున్నామంటే ఒక కోచ్, అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మనందరికీ కూడా ఫుడ్ రిలేటెడ్గా ఒక న్యూట్రిషనిస్ట్ అయితే సజెస్ట్ చేస్తున్నారు డాక్టర్స్. కాబట్టి అలా ఒక ఫ్యామిలీకి కావచ్చు, లేదంటే ఒక్కరికి కావచ్చు, ఇండివిజువల్గా ఒక డైట్ ప్లాన్ కావాలి నా కండిషన్ని బట్టి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? ఖచ్చితంగా బాగా అంటే ఇప్పుడు బోల్డ్ అంత ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ ఇస్ హెల్త్. ఆ హెల్త్ని మొత్తం డిటారియేట్ అయినాక మనం హాస్పిటల్లో చుట్టూ తిరిగే ఓపిక, డబ్బులు కట్టే అంత ఎకనామిక్స్ ఉన్నప్పుడు అక్కడ దాకా వెళ్లకుండా ఆపేదే వెల్నెస్. ఇల్నెస్ని కంట్రోల్ చేసేదే వెల్నెస్. సో ఆ వెల్నెస్కి రోగం వచ్చిన తర్వాత రాకండి. రోగం వచ్చిన తర్వాత కూడా మీకు హెల్ప్ ఉంది, కానీ రాకుండా ఉన్న వాళ్ళకు మాత్రం ఇది అద్భుతమైన అవకాశం అని అయితే ఖచ్చితంగా చెప్తాను నేను. సో కాబట్టికే ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో ఫ్రిడ్జ్లో ఏముండాలి, మన గ్రాసరీలో ఏముండాలి అనక కొంచెం ప్రాక్టీస్ చేసి మీరు కనుక దీన్ని కాంకర్ చేసినట్టయితే మీకు ఇన్సూరెన్స్లు కట్టుకొని మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం రాదు. ఖచ్చితంగా మీరు ఒక మాట చెప్పారు ఇప్పుడు, ఏంటి ప్రతి ఒక్క డాక్టర్స్ కూడా ఒక న్యూట్రిషన్కి వెళ్ళి చేసుకోండి అని చెప్తున్నారు. సో మీరు ఫస్ట్ అసలు అది చేసుకున్నారంటే మీకు డాక్టర్లను సంప్రదించాల్సిన అవసరము లైఫ్ స్టైల్ డిసీజ్ పరంగా అయితే తగ్గటం జరుగుతుంది. సో కాబట్టికే మీరు అన్నట్టు దే కెన్ కాల్ అస్ ఆన్ అ స్క్రాలింగ్ నెంబర్, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ ఫర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.